రోజు కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్క ఎమ్మెల్యేమైనా లిక్కర్ మీదకి సంబంధించిన కేసులు పెట్టినారా? మీ ప్రభుత్వంలో ఎంతమంది కేసులు ఉన్నారు, ఎంతమంది జైళ్ళలో ఉన్నారు, ఎన్ని రోజులు జైళ్ళలో ఉన్నారు, ఎన్ని నెలలు జైల్లో ఉన్నారు? కూటమి ప్రభుత్వంలో ఎవరన్నా ఉన్నారు జైల్లో మద్యానికి సంబంధించి ఎవరన్నా? ఇప్పుడు ఒక 30-40 మంది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ప్రముఖ నాయకులందరూ కేసుల్లో ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, లేదా ఈ ధనంజయ రెడ్డి కానీ ఇంకా కేసుల్లో ఉన్నారు. ఇంకా ఒక 15 మంది 12 మందికి బెయిల్ రాలే. మిథున్ రెడ్డి కానీ వీళ్ళందరూ అక్రమ మద్యం రవాణాలో వీళ్ళందరూ వందల కోట్ల రూపాయలు సంపాదించినారనే దాని మీద విచారణలో వీళ్ళందరూ విచారణ ఎదుర్కొంటున్నారు. జైళ్లలో కూడా ఉన్నారు. ఇంతవరకు జైల్లోనే బెయిల్ రాని సంఘటనలు 3 నెలల కాలం నుంచి కూడా ఉన్నాయి. మరి నువ్వు ఏదో మాట్లాడుతుంటావు, ఈ ప్రభుత్వంలో ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే ఎవరన్నా మద్యము తయారు చేయడం కానీ అందించడం కానీ జరిగినట్టుందా? మీ దాంట్లో ఎంతమంది మీద కేసులు ఉన్నాయి? మద్యం కేసులు, ఇసుక కేసులు ఉన్నాయి, ఇన్స్పెక్టబుల్ కేసులు ఉన్నాయి, మట్కా గుట్కా విపరీతమైన అక్రమ లావాదేవీలు జరిపిన కేసులు ఎన్నో ఉన్నాయి. నువ్వు సొంతంగా డైరెక్ట్ గా డిస్టిలరీ నుంచి తెచ్చి మద్యం అందినావు. పొద్దుటూరులో ఎన్నికల మద్యాన్ని పంచినావు. అంటే డైరెక్ట్ గా మన డిస్టిలరీ నుంచి గవర్నమెంట్ పోయి, గవర్నమెంట్ నుంచి షాపులకు వచ్చి, షాపుల నుంచి ప్రజలకు రావాలా. అట్లా లేకుండా డైరెక్ట్ గా డిస్టిలరీ నుంచి తీసుకొచ్చి అమ్ముకున్నారు కదా. ఎంతమంది కేసులు ఉన్నాయి, ఎంతమంది జైళ్ళలో ఉన్నారు? నువ్వు ఈ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడే అర్హత నీకు ఎంత మాత్రం లేదు. నువ్వు ఒక నయం చెప్పుని, నువ్వు ప్రజల డబ్బును దోపిడీ చేసి ఒక దోపిడీ దొంగవు. ఇప్పటికీ నువ్వు మైలవరం కాలువను ఆక్రమించుకొని ఉండవు, జమ్మలమడుగు రోడ్లు క్రిస్టియన్ స్థానాన్ని ఆక్రమించుకొని ఉండవు. ఎన్ని అక్రమాలకు నీ దగ్గర ఇప్పుడు తీరాపడ్డస్ నీది అక్రమాలు జరుగుతున్నాయంటే, ఈ విధంగా నువ్వు దోపిడీ చేసి నీ యొక్క దోపిడీని కప్పిపుచ్చుకునేదానికి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద నువ్వు చెప్తావా? మాట్లాడడానికి నీకు అర్హత ఉన్నాయి? కూటమి ప్రభుత్వం ఎవరి మీద ఏదైతే చెప్పేదానికి. కాబట్టి నీ హయాంలో మద్యం ఏరులై పారిందా? లిక్కర్ గోవా నుంచి తీసుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరు కూడా లిక్కర్కు ట్యాక్స్ కట్టకుండా తీసుకొని వచ్చి అమ్మిన సందర్భాలు ఉన్నాయి. చాలా మంది మీతో మీ గుంపులో ఒక 20-25 మంది అక్రమ సంబంధాలు లిక్కర్తో ఉన్నాయని వాళ్ళందరి మీద కేసులు పెట్టినారు, జైళ్ళలో ఉన్నారు, కోర్టులలో ఎదుర్కొంటున్నారు. కాబట్టి నువ్వు ఏదో నంగనాచి మాదిరి, ఏదో నువ్వు సత్యుని మాదిరి మాట్లాడుతుంటే నవ్వుకుంటారు ప్రజలు. నువ్వు ఎప్పుడైనా చూసుకో, ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడైనా ఈ రోజు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఏదో చిన్న తప్పులు చేస్తా అంటే మా ముఖ్యమంత్రి గారు వాళ్ళను దండించడం జరిగింది. ప్రతి మీటింగ్ లో హెచ్చరిస్తా ఉంటారు ఎక్కడ ఎలాంటి పొరపాట్లు చేయకూడదని. ఎవరిదో అరుదుగా ఒకరు ఇద్దరు చేస్తా అంటే వాళ్ళకు భయమైన పరిస్థితి. పుట్టార మహేష్ ను సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఏ కార్యక్రమాలలో పాల్గొనకూడదని చెప్పినారు. మీరు ఎప్పుడైనా అటువంటి పరిస్థితి కలగజేసినారా మీ ప్రభుత్వంలో? నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని ప్రాంతాలలో పోయేటప్పుడు విచ్చలవిడిగా దౌర్జన్యాలు జరుగుతున్నాయి, మనుషులు చనిపోతూ ఉన్నారు. ఎక్కడంటే అక్కడ ఏదో రఫా అని కాగలు వేయడమో, వివులు వేయడమో, కార్లు అడ్డంగా పెట్టడమో ప్రజాస్వామ్య పద్ధతులు అవన్నీ. ఈ మాదిరిగా మీరు ఏదో దౌర్జన్యంతోనే మేము మళ్ళా అధికారానికి వస్తానని చూస్తుంటే ప్రజలంతా ఏమి ఎరువులు కాదు. మీ యొక్క దౌర్జన్య పరిస్థితులు, మీ యొక్క దోపిడీ దొంగల మాదిరి దోచుకోబోతున్నారే. జగన్మోహన్ రెడ్డితో సహా ప్రతి ఒక్కరు మీ దాంట్లో మీ పార్టీలో డబ్బులు వేల కోట్ల రూపాయలు సంపాదించిన పేరు ఏదన్నా ఉంటుంటే చెప్పుతాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని అనే అర్హత మీకు ఎవరికి లేదు. ఈ పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏదో నిజాయితీగా న్యాయబద్ధంగా మా పార్టీ వాళ్ళు నేర్చుకోవడం జరుగుతాయండి. కాబట్టి మీరు ఏదో నిరంతరం ఏదో మాట్లాడితే చెబుతుంది, మాట్లాడితే సరిపోతుందని, ఏదో 10 మాటలు మాట్లాడితే నిజమవుతుందనే ఆలోచనలో మీరు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడ కూడా మద్యంతో కానీ మిగతా అసాంఘిక కార్యక్రమాలను సహించే ప్రసక్తి మా ముఖ్యమంత్రి గారు లేదు, ఎవరు జరగదు. అట్లా అవసరమైతే అది పార్టీ నుంచి వదిలి చూడడానికి కూడా సిద్ధపడతాం. కానీ ఇటువంటి అక్రమ మార్గాల్లో లిక్కర్ కానీ లేదా రకరకాలైన బంగాకులు కానీ
మీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా మీరు లూజ్ వదిలిపెట్టి అందరూ అమ్ముకునే పరిస్థితి చేసిన తర్వాత ఈ కంట్రోల్ చేసే దానికోసమే సరిపోతుంది మా గవర్నమెంట్ కు. ఎక్కడైనా నువ్వు విచ్చలవిడిగా దొరుకుతానని నువ్వు మాట్లాడుతున్నావు, ఎక్కడ దొరుకుతుందో చెప్పు విచ్చలవిడిగా. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వము వీలున్నంత నిజాయితీగానే పరిపాలన చేయాలని ఉంది. మీలాగా దొంగ లిక్కర్ అమ్ముకోవడము, దొంగ లిక్కర్ తయారు చేయడము, లేదా భూములు దొంగ చేయడము, రకరకాలైన అక్రమ మార్గాల్లో ఇసుక అమ్ముకోవడం. కానీ ఇసుక ఈ రోజు ఫ్రీ చేసినాము. మీ దాంట్లో ఇసుకల్లో కోట్లు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, మట్టిలో సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా మీరు మట్టిలో సంపాదించుకుంటున్నారని పేపర్లు వస్తాయండి. ఆ బద్వేలు ప్రాంతంలో ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం జరుగుతుంది, పరిపాలన జరుగుతుంది. మా ముఖ్యమంత్రి గారు అవినీతిని, అక్రమ మార్గాలను సహించే పరిస్థితి లేదు. మీరు ఏదో ఊరికే మాట్లాడుకుంటుంటే ప్రజలు నమ్మించాలనేది ఎవరు నమ్మరు. నీ మాటలు ఎవరు నమ్మరు. పొద్దుటూరు ప్రజలకు అందరికీ తెలుసు. నువ్వు నా మీద నా కొడుకు మీద చెప్పినా 13 కోట్ల రూపాయలు ఏదో శనిగల దాంట్లోనని. ఇప్పటి వరకు శనిగలు జరిగింది 9,000 కోట్లు, 9 కోట్లు జరిగినాయి. 9 కోట్లలో 10 కోట్లు 13 కోట్లు ఎక్కడి నుంచి శనిగలు, రైతుల శనిగల డబ్బంతా కూడా మాకే చేయడానికి సరిపోదు. రకరకాల ఆరోపణలు చేస్తాడు. నేను ఒకటే చెప్తాను, నేను కానీ మా కుటుంబ సభ్యులు కానీ నా కొడుకు కానీ ఇంకా నువ్వు 50 ఏళ్ళు బతికేదానికి నీకు వయసు ఉంది. ఈ నువ్వు బతికే వయసులో ఎప్పుడైనా మా అవినీతిని ఛాలెంజ్ చేస్తాను, నువ్వు నిరూపించుకో. మా కుటుంబ అవినీతిని ఎక్కడైనా ఉంటాయి. మేము మా కోసం బతుకుతాం, ఎవరి కోసం బతకడంలే. మా రాజకీయ జీవితాన్ని నిజాయితీగా బతికిపోవాలనేది మేము మా అంతకు నిర్ణయించుకున్నాం. ఒకరు చెప్పింటే మేము ఉండడంలే. కాబట్టి మీరు ఎన్నిసార్లు మా మీద ఆరోపణ చేసినా కూడా పొద్దుటూరు ప్రజలు నమ్మరు. పొద్దుటూరు ప్రజలు నిన్ను గురించి తెలుసు, నన్ను గురించి తెలుసు, అందరి గురించి తెలుసు. నువ్వు ఎన్నిసార్లు నువ్వు మొరపెట్టుకున్నా కూడా ప్రజలు వినే పరిస్థితి లేరు. శనిగల్లో రోజు చెప్తున్నారు శనిగలు 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 అని. శనిగలు జరిగిందే 9 కోట్ల రూపాయలు. మాకు 10 కోట్లు 13 కోట్లు ఎట్టు వచ్చాయి? శనిగల డబ్బు కూడా మాకేస్తారా? అట్లా అన్యాయంగా మాట్లాడిన దానివల్ల పొద్దుటూరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి పేషి మొత్తం, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేషి మొత్తం లిక్కర్ స్కామ్ లో ఉంది. వాళ్ళందరూ జైళ్ళలో ఉన్నారు. దీనికేం చెప్తాం సమాధానము? ఇప్పుడు మా ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నావు, మా ప్రభుత్వాన్ని మాట్లాడడానికి అర్హత ఉందని. ఇలాంటి వాళ్ళు మాట్లాడే అర్హత కూడా లేదు. నిజాయితీ పరులైన ఎవరైనా కొంతమంది ఎవరైనా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ నీకు అర్హత లేదు మాట్లాడేదానికి. ఎవరిని విమర్శించే అర్హత లేదు నీకు. ఎందుకంటే ఎన్ని దుర్గుణ లక్షణాలు, ఎన్ని దూరాలు ఉన్నాయో అన్నీ చేసినవని, అన్నీ నడిపినవని. కాబట్టి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత నీకు లేదు. నువ్వు ఈ పొద్దుటూరు నన్ను గురించి పొద్దుటూరులో కాదు రాష్ట్రంలో అడుగుపో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అడుగుపో. నన్ను గురించి ఏం చెప్తారో? నువ్వు ఊరికి చెప్తాను కానీ ఏమైతే పొద్దుటూరు ప్రజలు నమ్ముతారా? 2 రాష్ట్రాలను అడుగుపోయా నన్ను గురించి చెప్తారు. నేను లెక్క ఏదైనా స్కామ్లో పాల్పడేవా నిజాయితీ పడినాన్ని. కాబట్టి నువ్వు ఎన్నిసార్లు ఎన్ని అబద్ధాల మా మీద ఎన్ని 100 కోట్లు సంపాదించినామని కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అటువంటి పరిస్థితి మాకు అవసరం లే. మేము దిగజారి చెయ్యి కిందికి పెట్టి బతకాల్సిన పని మాకు లేదు. ఉన్నంతలోనే జీవించి బతుకుతామంటే.